ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎడారిలో సెలయేర్లు అనే దిన ధ్యానము కొరకై స్వాగతం. జూలై 13. లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడు. రోమాపత్రిక 4:17 అంటే అర్థమేమిటి? అబ్రహాము మనకందరికీ తండ్రి ఎలా అయ్యాడు? అతడు దేవుని మాటను అక్షరాల నమ్మడానికి వెనుకాడలేదు. అంత వృద్ధాప్యంలో తాను తండ్రి కావడం అన్నది అసాధ్యమే. మరి అది అసంభవమే. కానీ పిల్లవాడు పుట్టక మునిపే దేవుడు అతన్ని అనేక జనాంగాలకు తండ్రి అని పిలిచాడు. సందేహించకుండా దేవుడు తనకు చెప్పాడు కాబట్టి అబ్రాము తన పేరును అబ్రహాముగా మార్చుకున్నాడు. అదే విశ్వాసం. అంటే దేవుడు చెప్పిన దానిని నమ్మి రూఢిపరచడం. ఎదుట గుంట ఉన్నదో లోయ ఉన్నదో చూసుకోకుండానే విశ్వాసం అడుగు ముందుకేస్తుంది. దాని అడుగు చదునైన బండరాతి మీదనే పడుతుంది. దేవుడు నీకు ఏదైతే ఉంది అని చెప్పాడో అది నీకు ఉంది అని నమ్మి ఇతరులతో చెప్పు. ఆయన నువ్వు నమ్మేదంతా వాస్తవం చేస్తాడు. అయితే అది నిజమైన విశ్వాసమై ఉండాలి. దేవునిపైన ఆ విశ్వాసంలోనే నీలో ఉన్నదంతా కేంద్రీకృతమవ్వాలి. నమ్మిక ద్వారా తప్ప మరి దేని మూలంగానూ జీవించడం ఇష్టపడకండి. కళ్ళకు కనిపించే ప్రతి దీపము ఆరిపోయినా, నింగిలోని ప్రతి నక్షత్రానికి గ్రహణం పట్టినా, అంతా ఇడుములు చీకటి కప్పేసిన, కేవలం దేవుడు నీలో విశ్వాసం అనే దీపాన్ని వెలిగించి తన తేజస్సును కాంతిని నీ హృదయంలో నింపితే చాలు. నీకేమీ పర్వాలేదు. నువ్వు వాలిన అపనమ్మకం కొమ్మ నుండి దూకేయాలి. ఇహలోకపు క్షేమాలనే గూడును వదిలి బయటికి రావాలి. విశ్వాసం అనే రెక్కలు విదిల్చి ఎగరాలి. పక్షి పిల్లలు కూడా మొదటిసారి బయటికి వచ్చినప్పుడు అవి అంతకుముందు ఎప్పుడూ ఎగిరి ఉండలేదు కదా. ఒక సమయం వస్తుంది ఎగరడానికి. నేల రాలిపోతానేమోనని భయం వాటికి ఉండవచ్చు. కానీ అవి క్రింద పడవు. వాటి రెక్కలు వాటిని గాలిలో నిలబెడతాయి. ఒకవేళ రెక్కలకింకా బలం రాక అవి పడిపోతూ ఉంటే తల్లి పక్షి వాటి క్రిందకు ఎగిరి వెళ్ళి తన రెక్కల మీద వాటిని సురక్షితంగా ఉంచుతుంది. దేవుడు కూడా నిన్ను అలానే ఎత్తిపడతాడు. కేవలం నమ్మిక మాత్రం ఉంచు. నిన్ను ఆయన ఎత్తి పట్టుకుంటాడు. అది సరే. నువ్వు ఇలా అనవచ్చు, క్రింద ఆధారం ఏమీ లేదే, ఎలా దూకను? ఆ పక్షి పిల్లకు కూడా ఇదే సందేహం ఉంటుంది కదా. ఏమీ ఎందుకు లేదు, గాలి ఉంది కదా. గాలి మనం అనుకున్నంత బలహీనమైనది కాదు. పక్షుల్ని శూన్యంలో నిలబెట్టేది గాలే కదా. నీకు తెలుసు, దేవుని వాగ్దానాలు మనకున్నాయి. అవి బలహీనమైనవి ఎంత మాత్రమూ కాదు. నా బలహీనమైన పేద హృదయానికి అంత శక్తి కలుగుతుందని నాకు అనిపించడం లేదు. ఏమిటి, దేవుడు అన్నాడా? శోధనలకు గురై లొంగిపోయే నా ప్రవృత్తి సంఘర్షణలో జయశాలిగా నిలబడుతుందని, నిలబడగలదని దేవుడు నిజంగా మాటిచ్చాడా? గజగజ వణిగిపోతున్న హృదయానికి శాంతి దొరుకుతుందని అన్నాడా? నిజంగా అని ఉంటే అది అబద్ధం కానేరదు కదా. ఆయన అలా అని ఉంటే చేయకుండా ఊరుకోడు కదా. నిశ్చయమైన ఒక వాగ్దానం నీకు దొరికితే దాన్ని అక్షరాల నమ్ము. ఉన్నది ఉన్నట్టుగా నెరవేరుతుందని రూఢిపరచుకో. ఈ ప్రమాణ వాక్యం నీ పక్షాన ఉంది. వాక్యమే కాదు, ఆ వాక్యాన్ని పలికిన దేవుడే నీకున్నాడు. నిజంగా చెబుతున్నాను, ఆయన్ని నమ్ము. ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.